వామ్మో! అసలు బెండకాయ ఫ్రై ఇట్లా అయితదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అసలు ఏమైందంటే, చాలామంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అంతా జిగురు జిగురు అట్లా అయిపోతా ఉంటది. కొంతమందైతే మాత్రం బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఒకరోజు మొత్తం కట్ చేసుకొని ఒకరోజు మొత్తం ఆరబెడతారు. ఇంకా కొంతమందైతే బెండకాయలు మంచిగా ఫ్రెష్‌గా కడుక్కొని మంచిగా అవి తూడ్చి కట్ చేస్తారు. నేను మాత్రం అట్లా ఏం చేయను. డైరెక్ట్ బెండకాయలను కడిగి ఎమ్మడే ఇట్లా కట్ చేస్తా నేను. వాటర్ ఉన్నా నాకేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ బెండకాయ ఫ్రై మాత్రం మస్తు అవుతుంది ఈ ఒక్క టిప్పు వల్ల. అదేంటిదో ఇప్పుడు చూసేద్దాం మనం. ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకోవాలి, మిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి ఒకటి ముక్కుడు మన ఇష్టం ఎలా చేసుకున్నా బాగానే వస్తుంది. ఇట్లా వెడల్పు దాంట్లో వేస్తేనే మంచిగా వస్తుంది అట్లనే ఏం లేదు. ఇట్లా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇట్లా వేగినాక ఫస్ట్ మళ్ళీ ఏంటంటే బాగా గోల్డెన్ ఇట్లా స్మెల్ రావాలి మనకు. ఆవాలున్న జీలకర్ర వేగినప్పుడు దాంతో ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ మనకు వచ్చినప్పుడే అవి మంచిగా గోలినట్టు. ఇట్లా వేయంగానే ఇట్లా చిటి చిట్ట పటపటాన ముందుకే డైరెక్ట్ మిర్చి అట్లా వేయకండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. జీలకర్ర ఉన్న ఆవాలు మంచిగా గోలితేనే టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ స్మెల్ కూడా స్మెల్ తోటే అసలు కర్రీ మస్తు అనిపిస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మంచిగా బ్లాక్ అంటే కొంచెం నార్మల్ గోల్డిష్ కలర్ వచ్చి స్మెల్ వస్తుంది. ఆ టైంలో వేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ మిర్చి ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. మిర్చి తర్వాత ఎంబడే ఆనియన్స్ కూడా వేయొద్దు. అది రెండు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేసుకోవాలి మనం. లైట్గా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేస్తారు, అట్లా వేయకండి. ఎందుకంటే లాస్ట్ వరకు అవి పచ్చిగానే కనిపిస్తాయి, పచ్చిగానే ఉంటాయి, కొంచెం ఉడుకో. ఫస్ట్ ఆయిల్లోనే మంచిగా గోలిన తర్వాతనే మనం ఏమైనా వెజిటేబుల్స్ ఇప్పుడు మనం ఏ కర్రీ చేస్తామో ఆ కర్రీకి సంబంధించిన వేయాలి. చూడండి ఇప్పుడు ఎంత గోల్డెన్ కలర్ వస్తుందో. ఈ చిన్న చిన్న టిప్స్ వల్లనే ఏమైందంటే కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. అప్పుడు కర్రీస్ బాగుంటాయి. అసలు నాకు బెండకాయ కర్రీ ఈరోజు ఏదో మస్తు నచ్చింది. అసలు నాకైతే అసలు ఎంత బాగా తిన్నాను నేనైతే. అసలు బెండకాయలన్నీ ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మీకు ఇందులో ఇప్పుడు నేను కలబెడుతుంటే మీకు జిగురు అనేది కనిపిస్తుంది. కావాలంటే చూడండి ఇప్పుడు జిగురు ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం ఇంకేయలేదు, ఓన్లీ జీలకర్ర ఆవాలు మిర్చి ఇట్లా వేసిన. అందులో ఏం చేయాలంటే ఒకటి నిమ్మకాయ పిండాలన్నట్టు. ఒక నిమ్మకాయ పిండితే అప్పుడు ఆ జిగురు అనేది మొత్తం వెళ్ళిపోయి ఫస్ట్ చూడండి లైట్గా జిగురు ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం లైట్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు అల్లేమైనా. అప్పుడు మెల్లగా మొత్తం అడగంటిపోతుంది, పైన మొత్తం మంచిగా బాగుంటాయి. చూడండి ఇప్పుడు అసలు అంటుకో దేని దానికి సపరేట్ ఉంటుంది. మొత్తం ఇట్లా జిగురు అనేది మొత్తం వెళ్ళిపోతుంది, అడుగుకి వెళ్ళిపోతుంది. మనం నార్మల్గా ఎండబెట్టి కట్ చేసి చేస్తాం చూసినా అప్పుడు ఎట్లుంటుందో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు మంచిగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కావాలంటే కన్ఫామ్గా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసినందుకైనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. మళ్ళీ పుల్లగా అట్లానే ఏమి ఉండదు, లైట్గా ఏర్పడినట్టే ఉంటుంది టేస్ట్, కానీ సూపర్ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది ఎవరిష్టం వాళ్ళు సాల్ట్ ఫస్ట్ వేసుకోవచ్చు, లాస్ట్కి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పసుపు మాత్రం లాస్ట్కి వేసుకోవాలి. మంచిగా ఇవంతా గోలిన తర్వాతనే మనం పసుపు అనేది వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఫస్ట్ కూడా వేస్తారు, ఫస్ట్ వేయొద్దు, మంచిగా గోలిన తర్వాత వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు బెండకాయలు గోలేది అనేది తెలుస్తుంది. మనం పసుపు వేసేసరికి అది ఏర్పడదు. ఇప్పుడు మంచిగా గోలిన తర్వాత మనం పసుపు వేస్తే అప్పుడు బాగుంటుంది. చూడండి ఇవి ఇప్పుడు మంచిగా గోలాలి. చూడండి అసలు అంటుకుంటుందా కింద మొత్తం. ఆ జిగురు అనేది కింద బ్లాక్ కలర్లో చూడండి మొత్తం అంటుకుపోయింది కిందికి. చాలామందికి బెండకాయ ఫ్రై తినాలంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు నేను చెప్పినలాగా చేయండి, ప్రతి ఒక్కరి ఇష్టం లేకుండా కూడా తింటుంది. ఎందుకంటే అలా లెమన్ పిండుతాం కాబట్టి ఆ టేస్టే వేరు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. దానికి కూడా లాంగ్ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ నేను నా అమ్మాయి శారీస్ బ్లాగ్ చేద్దామని చూస్తున్నా. ఎవరికైనా నా శారీ కలెక్షన్ చూడాలని అనిపిస్తే నేను రేపన్నా ఎల్లుండన్నా ఆ బ్లాగ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. ఈ కారం చూస్తే నాకు భయం అవుతుంది. ఈ కొత్త కారం అది అసలు కొంచెం వేయంగానే చాలా ఎంతో వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఓకే, దానికి తగ్గట్టే కూరకు తగ్గట్టే వేసిన అని తిన్నాక అనిపిస్తుంది. అది చూడంగానే వామ్మో ఇంత కారమా అని అనిపిస్తుంది నాకైతే.
కానీ టేస్ట్ అయితే ఓకే, బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మా చిన్నోడు కూడా మస్తు తిన్నాడు, అసలు ఆ కారం కూడా నాకే తినబుద్ధి కాలే కానీ వాడు బాగా తిన్నాడు. అట్లా అయిపోయింది. ఇంకా కొత్తిమీర అయిపోయింది, కర్రీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో, దేనికి దానికి పీసెస్ ఎంత బాగున్నాయి. లాస్ట్ కడుగు మొత్తం ఈ జిగురు అనేది వెళ్ళిపోయింది. ఇంకా మన ఛానల్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. చూడాలనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం నన్ను కూడా మోటివేషన్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇవన్నీ నేను చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.